మిమ్మల్ని ఒక పాయింట్ తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మిమ్మల్ని దూరం చేశారు సార్. వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏది జరిగినా కూడా మీకున్న ఫస్ట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా ఇప్పుడు పాజిటివ్ అయిపోయింది. ఎందుకు చాలామందికి ఇప్పుడు మీరు ఫేవరెట్ కపుల్స్ ఫేవరెట్ పర్సన్స్ అవుతున్నారు అంటే మీలో ఉన్న పాజిటివిటీ, అందరినీ ఒకే లెవెల్లో చూడడం. ఇందాక అన్నారు ఎందుకు ఫేవరెట్ అని చెప్పి, ఈ ఫీల్ అందరిలో వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఒకేలా ట్రీట్ చేస్తారు, ఇది మాట్లాడతారు అని చెప్పి. ఒక చెడు జరిగితే ఒక మంచి కూడా జరుగుతుంది అనే ఫీల్ మీకేమన్నా? నేను ప్రజలనే దేవుళ్ళుగా నమ్ముతాను. మాకు నాకు వివాహం జరిగింది, మాధురికి జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఇలా కలిసి ఉండడం సమాజం దృష్ట్యా నేరం, చట్టపరంగా నేరం కాకపోవచ్చు, సమాజం దృష్ట్యా తప్పు, నేరం కాదు తప్పు. మరి తప్పు చేసాం, కావాలని చేసామా, ఉద్దేశపూర్వకంగా చేసామా, పరిస్థితుల ప్రభావాల వల్ల, విధి వ్రాత వల్ల జరిగిందా అన్నది ప్రజలకు తెలియదు. తెలియక 95% మమ్మల్ని తిట్టారు, విమర్శించారు, ఇలాంటి నీచులా అన్నారు. కానీ వాస్తవాలన్నీ ప్రజలే దేవుళ్ళని నమ్మిన నేను ప్రజలకే మేమిద్దరం అన్నీ తెలియజేశాం, ఒక్క రహస్యం కూడా ఉంచుకోకుండా. నేనేం నమ్ముతానంటే ప్రజలకు ఎప్పుడైనా మనం తప్పు చేసినా సరే ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే వాళ్ళు మనకి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు, మనకి తీసుకెళ్ళి అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. ప్రజలు దైవ స్వరూపులు, అది నేను నమ్ముతా. అందుకే నేను వాళ్ళకి చెప్పాను, ప్రజలకి వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఈరోజు మాకు 60-70% పాజిటివిటీకి వచ్చేసినాం. మా వ్యాపారాల్లో సహకరిస్తున్నారు. ఎక్కడైనా రోడ్డు ఎక్కితే అన్న ఒక ఫోటో ఇవ్వండి, మేడం ఒక ఫోటో ఇవ్వండి అంటున్నారు. ఎక్కడ కనపడినా సరే పబ్లిక్ మమ్మల్ని ఏదో సెలబ్రిటీ స్టేటస్ తెచ్చేసినారు. నేను ఒక పొలిటీషియన్ని, మాకు ఆఖరికి పాపులారిటీ విపరీతంగా పబ్లిక్కే ఇస్తున్నారు జనం. ఆఖరికి బిగ్ బాస్లో కూడా మీరు రండి అని అంటున్నారంటే ఎవరి వల్ల రమ్మంటున్నారు? బిగ్ బాస్ టీం వల్ల కాదు, ప్రజల వల్ల. ప్రజల్లో ఆ పాపులారిటీ ఉండబట్టే ఈరోజు బిగ్ బాస్కి ఆహ్వానం వచ్చింది. ఇదంతా ప్రజలు మాకు కల్పించినటువంటి దైవ సంకల్పం. వెంకటేశ్వర స్వామి అన్నీ మాకు మంచి చేశారు. వ్యాపారాల్లో కూడా అడుగు పెట్టాం, మంచి చేయాలనుకుంటున్నాం, టైం వేస్ట్ చేయకూడదు. వ్యాపారం చేసి కొంతమందికి జీతాలు ఇచ్చి మనం కూడా పోషించేటట్టు ఉండాలని అనుకున్నాం. ఈరోజు ఒక 100 మందికి జీతాలు ఇస్తున్నాం, ఒక 1000 మందికి ఇవ్వాలి. మాధురి ఒక మంచి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి, ఒక పెద్ద సామ్రాజ్యం టెక్స్టైల్ రంగంలో కూడా ఏర్పాటు చేయాలి అని ఇందులోకి వచ్చాం. ఇప్పుడు అంతా బాగుంది, వీఆర్ గుడ్. మీరు ఎక్కడికి వెళ్ళినా సార్ అంటే ఎక్కువ టెంపుల్స్ విజిట్ చేస్తారు, ట్రిప్స్ ఎక్కువ తిరుగుతుంటారు. మీరు ఇది ఏ రీల్ ఇన్స్టాగ్రామ్లో వచ్చినా అదృష్టం అంటే వీళ్ళిద్దరా ఇప్పుడు కూడా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళని చూసి నేర్చుకోవాలి అని చెప్పి నెగిటివ్ కమెంట్స్ కాస్త కొంచెం పాజిటివ్ అయిన తర్వాత అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే మాధురి గారు కూడా స్టేటస్ పెడుతూ ఉంటారు, ఎక్కువ ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా గ్యాప్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. చాలా హ్యాపీ అండి. శ్రీని ఇంత నీచుడా, ఈ అమ్మాయి ఇంత తప్పు చేసినటువంటి వ్యక్తి అన్నటువంటి నుంచి ఈరోజు మాధురి అక్క, మాధురి గారు మీరు మంచి చేశారు, మీరు మంచివాళ్ళు అండి, మీ ఫ్యాన్స్ అండి అంటుంటే, అన్న సీనన్నా నాకు ఫోటో కావాలన్నా, నువ్వు మంచివాడు అన్నా, నువ్వు నిజాయితీ పరుడు అన్నా, నీ వాయిస్ కావాలన్నా, నువ్వు అన్ని దగ్గరలో మాట్లాడాలన్నా, అన్న నీకు మహాభారతం రామాయణం అన్నిటి మీద అవగాహన ఉంది, వీటి మీద మాట్లాడన్నా, విద్యార్థులకు తెలియాలన్నా, అప్కమింగ్ జనరేషన్కి ఇవన్నీ కూడా సమాచారం నీ నుంచి వెళ్ళాలన్నా, నీ వాయిస్ బాగుంటుందన్నా అని ఇంతమంది మాకు ఫోన్లు చేసి చెప్తుంటారు. ఆహా, జనం ఇంత బాగా అర్థం చేసుకున్నారు అనేది ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టమే. అంటే హాఫ్ ఆఫ్ ది టైంలో మీరు ఆల్మోస్ట్ చాలా దెబ్బతిన్నారు. లాస్ట్ ఇయర్కి గొడవలు జరుగుతున్నాయి, అవును, మళ్ళీ సంవత్సరం తిరగబడే టైంకి అంతా మారిపోయింది, మొత్తం మారిపోయింది. ఎక్స్పెక్ట్ చేశారా సార్? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. జనంకి చెప్తే మంచి జరుగుతుందని నమ్మాము, అది రుజువైంది. సార్, కళింగ సామాజిక వర్గానికి అటు టీడీపీలో కానివ్వండి, ఇటు వైసీపీ పార్టీలో అన్యాయం జరుగుతుంది, తొక్కేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడారు. ఆ కమెంట్స్ గురించి ఏమంటారు? నేను కమ్యూనిటీ లీడర్గా ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడటమే కాదు, కమ్యూనిటీస్ గురించి మాట్లాడాను. కులం గురించే కాదు, కులాల గురించి మాట్లాడాను. కులాల గురించి మాట్లాడేటప్పుడు ఈ దేశంలో జరుగుతున్నది ఎక్కువ కుల ప్రస్తావనలే కాబట్టి, కులం మీద ఆధారపడే, కులం పునాదుల మీదే రాజకీయం నడుస్తుంది కాబట్టి నేను ఏ కులానికైతే చెందిన వ్యక్తినో ఆ కులంలో జరుగుతున్నటువంటి నష్టం గురించి ముందు ప్రస్తుతించాల్సి వచ్చింది. రాష్ట్రంలో 3.5 లక్షల ఇంచుమించు 4 లక్షల వరకు ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కులం ఇది. ఇది ఎక్కువ ఉత్తరాంధ్రలో ఉంటుంది. కళింగ సామ్రాజ్యం దగ్గర నుంచి అశోకుడు రిపెంట్ అయిన అంటే పశ్చాత్తాపడినటువంటి ప్రాంతం. అశోకుడితో యుద్ధం చేసి రక్తం ప్రవహించినటువంటి ప్రాంతం. ఆ పోరులో యుద్ధం చేసిందే కళింగులు.
అక్కడ పశ్చాత్తాపడి బౌద్ధాన్ని స్వీకరించిన అశోకుడు. ఇంత చరిత్ర కలిగిన మాది ఆఖరికి రాజకీయాల్లో కూడా బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు లాంటి వాళ్ళు, అప్పయ్యదొర గారు, విశ్వనాథం గారు, ఇలాంటి మేమెంతో మందికి కులం ద్వారా వెలమలకి అందరికీ అవకాశం ఇచ్చిన మా పరిస్థితి ఈరోజు వెలమల దగ్గర మా పరిస్థితి ఎంత ఘోరంగా అంటే పాలేరుల్లా తయారైపోయిన పరిస్థితి వచ్చింది. అక్కడ పోలినట్టు వెలమ అని ఉంటారు, చాలా తక్కువ సంఖ్య ఉంటుంది. జిల్లాలో హైయెస్ట్ కళింగ, 2 కాపు, తూర్పు కాపు, 3 రెడ్డి కాస్, సమానంగా యాదవాస్, తర్వాత మత్స్యకారులు, తర్వాత ఎస్సీస్, తర్వాత ఇంకా చాలా కులాలు ఉన్నాయి. ఆ చివరిలో ఎక్కడో 9వ 10వ స్థానంలో వెలమలు వస్తారు. వాళ్ళ రౌడీజం ఏంటి? అది నా సూటి ప్రశ్న. జిల్లాలో శ్రీకాకుళం ప్రజల తరఫున నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతుంది కళింగ కమ్యూనిటీ లీడర్గా కాకుండా, కళింగ కులమే కాకుండా, కళింగతో పాటు కాళింగ కులం మీద ఆధారపడిన అన్ని కులాల గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక్కటే మీరు చూసుకోండి, కాళింగ కులం మీద ఆధారపడినటువంటి అన్ని జాతులకు కూడా ఈరోజు ట్రాన్స్ఫర్స్ చేయించాడు అచ్చెన్నాయుడు. శంకరమారణ్యాలకు పట్టించాడు. అంటే పాడేరు, మన్యం, అరకు ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేసేసినారు కక్ష సాధింపులతో. టెక్కల్లో అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు వాళ్ళ కులానికి చెందిన వాళ్ళే ఉన్నారు, అంటే వెలమ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అన్ని కులాలకి వీళ్ళు దాడులు చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. అందుకే నా పోరాటం కాళింగ కులం మీద ఆధారపడిన ఇతర కులాలు అంటే కాపులు, రెడ్డిలు, యాదవాసు, కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, అన్ని కులాలు, బ్రాహ్మణ్, వైశ్య, అన్ని కులాలకి సంబంధించి ఒక పెద్ద పోరాటం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాలు. ఈ పోరాటం జిల్లాలో నేను ప్రారంభించాను. ఆ పోరాటంలో ప్రారంభించే దిశలో భాగంగానే మీ దగ్గర నేను ఈ మాటలన్నీ కూడా తెలియజేస్తున్నాను. 9, 10వ స్థానంలో ఉన్నవాళ్ళు మమ్మల్ని రూల్ చేయటం ఏంటి? నేను చంద్రబాబు నాయుడు కూడా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ మంత్రి చేశారు, రామ్మోహన్ నాయుడికి సెంట్రల్ మినిస్టర్ చేశారు. ఏం సార్ జిల్లా చచ్చిపోయిందా? జిల్లా గొడ్డుపోయిందా? ఏమనుకుంటున్నారు సార్ మీరు? మీరు ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కదా. లోకేష్ గారు మీకు చాలా అనుభవం ఉందండి. పార్టీ లేదు, బొక్క లేదు అన్నాడు కదా. వాడే సరైనడైతే మనకెందుకురా ఈ దౌర్భాగ్యం అని లోకేష్ గారు మిమ్మల్నే ఉద్దేశించి అచ్చెన్నాయుడు అన్నాడు కదా. పోనీ అచ్చెన్నాయుడికి ఉన్న కెపాసిటీస్ ఏమైనా ఉన్నాయా సార్? వాళ్ళు ఎక్కడో అణగారిన అట్టడుగునున్నటువంటి సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు 2 మంత్రులు వాళ్ళ ఇంట్లో పెట్టారు సార్. కాపులకు అన్యాయం చేస్తున్నారు సార్. శ్రీకాకుళంలో తూర్పు కాపులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకు కళా వెంకట్రావు గారు లాంటి సీనియర్ లీడర్ని మీరు కన్సిడర్ చేయట్లేదు? కాపులకు అవకాశం ఇవ్వరా? కాళింగులకు అవకాశం ఇవ్వరా? రెడ్డీస్కి అవకాశం ఇవ్వరా? యాదవాస్కి అవకాశం ఇవ్వరా? మత్స్యకారులకు అవకాశం ఇవ్వరా? మా జిల్లాలో ఉండే ఎస్సీలని అగ్రభాగాన్ని కూర్చోబెట్టరా? అణగారిన వర్గాల్ని పైకి తీసుకురారా? ఎక్కడో ఉండేవాడు మమ్మల్ని తొక్కడం ఏంటి? ఎవరు వీళ్ళు? అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాసు సార్, వాళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి సార్. వైసీపీలో ధర్మాన బ్రదర్స్కి అచ్చెన్నాయుడుతో రిలేషన్స్ ఉన్నాయని ఎంత గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను, అంతే గట్టిగా అచ్చెన్నాయుడికి, రామ్మోహన్ నాయుడికి, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్తో రిలేషన్స్ ఉన్నాయి సార్ అన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాను. ఇది మీరు కనిపెట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు టీడీపీకే వద్దాం. టీడీపీలో కాపులకు అన్యాయం జరుగుతుంది, కాళింగులకు అన్యాయం జరుగుతుంది, అన్ని కులాలకు జరుగుతుంది. వైసీపీకి వద్దాం. వైసీపీలో కూడా ఎక్కడుంచారు? కాళింగులకు అన్యాయం జరిగింది, తొక్కి పడేసినారు కదా. అలాగే కాపులకు కూడా అన్యాయం జరుగుతుంది కూడా. చీల్చి చెండాడేసి మా నియోజకవర్గాల్లో గ్రూపులు చేసేసారు కదా. టెక్కల్లో జీవితంలో గెలడానికి అవకాశం లేకుండా కాళింగుల్ని రెచ్చగొట్టి వదిలేసినారు కదా. ఈరోజు కాపులకు పాతపట్నంలో రెడ్డి శాంతి గారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా. హెచ్ఆర్లో గొర్రెల కిరణ్ కుమార్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు కదా ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్. ఇచ్చాపురంలో సాయిరాజుకి ఇబ్బంది పెడుతున్నాడు కదా. ఎవడికి అవకాశం ఇచ్చారు వీళ్ళు? ఈ దరిద్రాన్ని మాకు ఈ కేడీ బ్రదర్స్ ముందు జిల్లా నుంచి తప్పించాలి. నా వంతు ప్రయత్నం ధర్మాన బ్రదర్స్ని తుదముట్టించటం, తద్వారా కేడీ బ్రదర్స్ని తొక్కటమే నా ధ్యేయం. ఈ ధ్యేయంగానే కాళింగ కులం కాదు, కాళింగ కులంతో పాటు అన్ని కులాలకు ప్రాధాన్యత వహిస్తూ ఈ ఎన్నికల్లో పనిచేస్తాం.